నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నాయకులు. ఉపాధి గ్రామ సభలకు విరివిగా ప్రజలు హాజరయ్యేలా చూడాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యదర్శులు ఉపాధి సిబ్బందికి సూచించిన ఎంపీడీఓ శివకుమార్. కృష్ణ దర్శనం శోభాయాత్రను జయప్రదం చేయండి. గూడూరులోని కేశవ నిలయంలో గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన శ్రీకృష్ణ దర్శనం మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఆలయాభివృద్ధికి నగదు వెచ్చిస్తాం. నాయుడుపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయాన్ని లెక్కింపు చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు, కమిటీ ప్రతినిధులు, పర్యవేక్షించిన పోలీసులు. మాలలు మాదిగలు అన్నదమ్ములా కలిసి ఉన్నారని, ఇప్పుడు వర్గీకరణ పేరుతో విడగొట్టడం సరికాదని మాల మహానాడు నాయకులు గోనె శివకుమార్ తదితరులు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ గూడూరులో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీన్ని నిరసిస్తూ బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. అక్కడ ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. వర్గీకరణను నిరసిస్తూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు గోనె శివకుమార్, అరవ పార్వతయ్య మరికొందరు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టడం సరికాదన్నారు. మాలలు మాదిగలు కలిసిమెలిసి ఉండేవారిని రాజకీయ స్వార్థం కోసం నాయకులు వర్గీకరణ చేపట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు వివరించారు. మాలలు మాదిగలు ఉన్నదమ్ములుగా చలామణి అవుతున్నటువంటి ఈ భారతదేశంలో ఒకనొక రాజకీయ పురుగు ఈ ఐక్యతను చెడగొట్టాలని చూసి 1996లో ఈ ఆంధ్రప్రదేశ్ లోనే ప్రత్యేకంగా ఏబిసిడి వర్గీకరణ చేయడం జరిగింది మాల మాదిగలకి. ఎందుకు దీనికి కారణం అంటే ఆ రోజు జరిగినటువంటి కారంచేడు, చుండూరు, మధురికుప్పం, నీరుకొండ మొదలగు దళితుల మీద జరిగినటువంటి దౌర్జన్య కాండాల్ని నిరసిస్తూ మొత్తం మాల మాదిగల్ని అందరినీ ఐక్యం చేసి కొంతమంది మన మాల మాదిగ సోదరులు కత్తి పద్మారావు గారు, తర్వాత మన ఈవి చెన్నయ్య గారు, బొజ్జా తారకం గారు, వీళ్ళు జేబీ రాజు గారు, వీళ్ళందరినీ కలిపి దళిత మహాసభ అనేటువంటి ఒక ఉధృతమైనటువంటి మాల మాదిగల ఐక్యత వేదికని మాలలు చాలా ఇంటెలిజెంట్స్, వీళ్ళని కానీ చీల్చకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో మనకు రాజ్యాధికారం దక్కడం చాలా కష్టమని చెప్పి ఆ రోజు ఏబిసిడి వర్గీకరణలు చేయడం జరిగింది. దీనిలో ఏ పార్టీ ఒకటి కాదు, ఇంకొక పార్టీ తక్కువ కాదు. కారంచేడు ఇష్యూ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, రామారావు గారు. చుండూరు సంఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు కలిసి ఈ దళితుల్ని విడగొట్టాలనేటువంటి ఆలోచనలతో ఈ కార్యక్రమం అనుకుంటే దీనికి తోడుగా మోడీ గారు వచ్చి మాదిగ సోదరుడు అయినటువంటి మందకృష్ణ గారిని హక్కును చేర్చుకొని ఆయన్ని సంఖలో పెట్టుకొని నేను మీకు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని గవర్నమెంట్ ఆయన వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నాయకుడైనటువంటి మోడీ గారు చంద్రచూడ్ గారు ఉన్నారు. ఆ బెంచ్లో ఆ 7 మంది బెంచ్లో 6 మంది మాత్రమే అనుకూలంగా వర్గీకరణకి తీర్పునిచ్చారు. ఒక్కరు మాత్రం
వర్గీకరణ ఉండకూడదని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే ముందుగా 4 మంది జడ్జెస్ వర్గీకరణ చెల్లదు అని ఇస్తే 7 మంది బెంచ్లో 6 మంది మాత్రమే వర్గీకరణ కావాలని ఇచ్చారు. అంటే ఒక్క జడ్జి మాత్రమే, అంటే వాళ్ళకి ఒకరే ఉన్నారు మెజారిటీ. కాబట్టి ఈ తీర్పు పైన ఇప్పటికే మనం ఒక పిల్లేస్తున్నాము, ఇంకా చాలా పిల్స్ చేస్తున్నాము. ఖచ్చితంగా మేము రేపు 11 మంది జడ్జెస్ యొక్క తీర్పు కోసం మేము బిల్లు తెలుసుకున్నాం. ఆల్రెడీ ఇప్పటికి 2 పిటిషన్లు ఉంటున్నాయి. ఇంకా రేపు చంద్రచూడ్ గారు నెక్స్ట్ మంత్లో రిటైర్డ్ కాబోతున్నారు. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత మరో పిటిషన్లన్నీ వేసి ఖచ్చితంగా మాలలకు అనుకూలంగా రాజ్యాంగబద్ధంగా మాలల్ని విడదీయకూడదని ఖచ్చితంగా మనకు తీర్పు వస్తుంది. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల చిరంజీవి, కేఆర్ దాసరి, బాబయ్య, బీఎస్పీ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్, హరి, చింతల బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న గ్రామ సభలు ప్రజల సమక్షంలో నిర్వహించాలని, సర్పంచులు ప్రజల తీర్మానం మేరకు గ్రామాల ఉపాధి పనులు చేపట్టాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులు ఉపాధి సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై బుధవారం పంచాయతీ కార్యదర్శులు ఉపాధి సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉపాధి పనుల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన గ్రామాల ఉపాధి పనులపై గ్రామ సభలు నిర్వహించాలన్నారు. ప్రత్యేక అధికారి లేని కారణంగా ఆ రోజు ఉదయం మధ్యాహ్నం సభలు చేపట్టాలని సూచించారు. ఈ సభలకు సర్పంచులతో పాటు ప్రజలు విరివిగా హాజరయ్యేలా అవగాహన కలిగించాలని వివరించారు. ప్రజల ఆమోదం మేరకు ఆయా గ్రామాల ఉపాధి పనులు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. సొంత నిర్ణయాలు పనికిరావని, అవసరం మేర కూలీలకు పనులు కల్పించాలని తెలిపారు. ఎంజీఎన్ఆర్జీ సంబంధించిన గ్రామ సభలు ఈ నెల 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించవలసిందిగా గౌరవ డిప్యూటీ సీఎం గారు ఆదేశించినారు. అందుకు సంబంధించి మొన్నటి రోజున వీడియో కాన్ఫరెన్స్ పెట్టి తగు సూచనలు జారీ చేస్తున్నారు. ఆ మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు, సిఇఓ జెడ్పీ గారు, అదేవిధంగా డిపిఓ మేడం గారు వీళ్ళంతా కూడా పలు సూచనలు జారీ చేస్తున్నారు టెలికాన్ఫరెన్స్ల ద్వారా. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సైదాపురం మండలంలోని 31 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశం మీద అందరూ గ్రామ పంచాయతీ కార్యదర్శులకి, ఈఓఆర్డీ గారికి, అదేవిధంగా ఎంజీఎన్ఆర్జీ సంబంధించిన ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు వీళ్ళందరికీ కూడా తగు సూచనలు దిశానిర్దేశం చేసేదానికోసం ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ని కేటాయించవలసి ఉన్నది. కానీ మన మండలంలో అత్యధిక సంఖ్యలో 31 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానికి తగిన రీతిలో మనకి స్పెషల్ ఆఫీసర్లు లేనందున ఆ రోజు ఉదయం కొన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం, మధ్యాహ్నం కొన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. అంటే మనకి స్పెషల్ ఆఫీసర్ కొరత కారణం ఏదైనా ఏర్పాటుకి వెసులుబాటు ప్రభుత్వం వారు కల్పించినందున ఆ మేరకు చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ సభలు ఏ విధంగా నిర్వహించాలి, ఏ ప్రొఫార్మాలు ఫిల్ చేయాలి, ఏ యాప్ల్లో వివరాలు పొందుపరచాలి, వీటన్నిటి కూడా కూలంకషంగా సిబ్బందికి వివరించడం జరిగింది. తెలియజేసినప్పుడు ఆ గ్రామ సభలో మనం రాసుకున్న తర్వాత అక్కడ తీర్మానం కూడా మనం తీసుకుంటాం. గ్రామ సభ తీర్మానం తీసుకున్న తర్వాత ఈ వర్కులను కూడా మా వాళ్ళకి మాకు ఇస్తారు. మేము ఇచ్చిన తర్వాత దాన్ని మా టీఎల్ ద్వారా, మా పీడిషన్ ద్వారా ఆ వర్కులకి మళ్ళీ నోటిఫికేషన్లో ఫోటో కొట్టుకొని ఆ వర్కులకి వచ్చి ఎస్టిమేట్ జనరేట్ చేసుకోవాలా. ఎస్టిమేట్ జనరేట్ చేసుకున్న తర్వాత గ్రామ సభ తీర్మానం అక్కడ గ్రామ సభలో సర్పంచ్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, తర్వాత వచ్చేసి అక్కడే అటెండ్ అయిన వ్యవసాయ సంఘ దగ్గర సంతకాలు తీసుకుంటే అది ఒక గ్రామ సభ అవుతుంది. గ్రామ సభ తర్వాత ఆ వర్కుల్ని ఇన్ని వర్కులని ఒక 100 వర్కులు ఇచ్చారనుకోండి, ఆ 100 వర్కులకి ఒక పంచాయతీ తీర్మానం మీరు మీ ఆధ్వర్యంలో, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇన్ని వర్కులకు గాను పంచాయతీ తీర్మానం ఆమోదించడం అనేది మళ్ళీ మీరు దానికి ఒక మాన్యువల్గా ఒక పేపర్ మీద రాసిస్తే గ్రామ సభ. చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెట్టపల్లి గ్రామానికి చెందిన సూళ్లూరి చెంగయ్య, కోటేశ్వరరావులకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిల్లకూరు మండలంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని నాయుడుపేట నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో రెట్టపల్లి గ్రామానికి చెందిన సూళ్లూరు చెంగయ్య, పారిచల్ల కోటేశ్వరరావులకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. క్షతగాతులు కడివేడి నుండి రెట్టపల్లికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ ఇద్దరిని టోల్ ప్లాజా అంబులెన్స్లో చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో ఈ నెల 24వ తేదీన కృష్ణ దర్శనం, శోభాయాత్ర కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తామని, పుర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీకృష్ణ దర్శనం మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మల్లిమాల మురళీరెడ్డి, వెంకటరమణయ్య తదితరులు కోరారు. గూడూరులోని కేశవ నిలయంలో వారు గోడ పత్రికలు ఆవిష్కరించారు. అనంతరం కృష్ణాష్టమి వేడుకల ఏర్పాట్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీరావు, రాజగోపాల్ రెడ్డి, వాకారామయ్య, రవిచంద్రారెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా కృష్ణ దర్శన కార్యక్రమం గూడూరులో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం మన గోపూజతో స్టార్ట్ అవుతుంది. గోపూజ తర్వాత కృష్ణ పూజ, వినాయకుడి పూజ జరుగుతుంది. ఆ తర్వాత ఈసారి ముఖ్య ఉద్దేశం ఒక విశిష్టమైన విషయం ఉంది. పరిషత్ పెట్టి 60 ఏళ్ళు అయిన సందర్భంగా షష్ఠాబ్ది ఉత్సవాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ కృష్ణాష్టమి అనేది విశ్వ హిందూ పరిషత్ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు మన ప్రాంత సహకార్యదర్శి వారు ఆ రోజు మాట్లాడడం జరుగుతుంది. విశ్వ హిందూ పరిషత్ గురించి వారు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. మన పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆవశ్యకత ఏంటి, విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు జన్మించింది, ఇప్పటికీ 60 ఏళ్ళు ఎలా సాగింది, ఈ మధ్యలో జరిగిన ఉద్యమాలు ఇవన్నీ కూడా వారు వివరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మన పట్టణం ప్రక్కనుండే పల్లెలు అందరూ కూడా వచ్చి ఈసారి కృష్ణాష్టమిని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. గోపూజతో స్టార్ట్ అయిన కార్యక్రమం తర్వాత మన కృష్ణ వేషధారణ పోటీలు ఉంటాయి. 4:30కు శోభాయాత్ర జరుగుతుంది. శోభాయాత్ర తర్వాత 7 గంటలకు నృత్య పోటీలు ప్రారంభమవుతాయి. నృత్య పోటీలతో ఇది చివరి అంకంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ నృత్య పోటీలు అయిన తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది. విశ్వ హిందూ పరిషత్తు గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కృష్ణ దర్శనం కార్యక్రమం ఈ నెల ఆగస్టు 25వ తారీఖున 24వ తారీఖున జరుగుతుంది. కాబట్టి గూడూరులో ఉన్న ప్రముఖులు మరియు స్కూల్ యాజమాన్యం, స్కూల్లో నుంచి వచ్చే పిల్లలు వేషధారణతో వచ్చి అక్కడ మంచి కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే వస్తున్నారో అదేవిధంగా అందరూ రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి అక్కడ సర్టిఫికేట్స్ కూడా అందజేస్తారు పాల్గొన్న వారికి. ఇది కృష్ణ దర్శనం యొక్క ఉద్దేశం కృష్ణ వేషధారణకి ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి గోపికల కంటే కూడా కృష్ణ దర్శనం, కృష్ణ వేషధారణ ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం. నాయుడుపేట పట్టణంలో వెలిసిన శ్రీ పోలేరమ్మ దేవాలయ హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ ఈవో శశాంత్ ఆధ్వర్యంలో జరిగింది. అమ్మవారికి వచ్చిన నగదు మొత్తాన్ని ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తామని ఈవో శశాంత్ తెలిపారు. నాయుడుపేట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ దేవాలయ హుండీ లెక్కింపు అధికారులు, కమిటీ ప్రతినిధులు, పోలీసుల సమక్షంలో జరిగింది. హుండీ ద్వారా 4,30,088 రూపాయలు వచ్చింది. చీరల వేలంపాట ద్వారా 6,300 రూపాయలు రాగా మొత్తం కలిపి 4,36,388 రూపాయలు అమ్మవారికి భక్తులు కానుకల రూపంలో అందించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఈవో శశాంత్ మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారికి వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి ఈ మొత్తాన్ని వెచ్చించడం జరుగుతుందని ఆయన వివరించారు. మండలంలో ఉపాధి పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని ఎంపీడీఓ శివకుమార్, ఏపీఓలు సిబ్బందికి సూచించారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న ఎంపీడీఓ ఛాంబర్లో ఉపాధి పథకంపై సిబ్బందితో ఆయన చర్చించారు. 2 పంచాయతీల్లో పనులు జరగడం లేదని, ఆ పంచాయతీలో కూలీలకు పనులు కల్పించాలని ఆదేశించారు. ఉదయం 6 గంటల నుండి ఉపాధి పనులు మొదలయ్యేలా చూడాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓలు, క్షేత్ర సహాయకులు, టెక్నికల్ సహాయకులు, ఈపీలు తదితరులు పాల్గొన్నారు. ఎన్జీఎన్ఆర్జీకి సంబంధించిన పనులు సైదాపురంలో బాగా జరుగుతూ ఉన్నాయి. ఒక 2 పంచాయతీల్లో మాత్రం
పనులు స్టార్ట్ కాలేదు. అది గోకుల బృందావనం చిన్న పంచాయతీలు, అక్కడ పనిచేసేదానికి అవకాశాలు తక్కువ. కానీ అక్కడ కూడా పనులు చేపట్టే దానికోసం చర్యలు తీసుకోవాలని ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్కి, టెక్నికల్ అసిస్టెంట్కి, ఏపీఓ గారికి నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మన మండలంలో బాగానే జరుగుతూ ఉంది. మ్యాండేట్స్ 3000గా ఉంది. దాదాపుగా అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. గౌరవ కలెక్టర్ గారు ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో కనీసం 80% అయినా సోమవారం నుంచి ఉండాలని ఆదేశించున్నారు. కాబట్టి ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఎనర్జీస్ పనులు కూడా గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం చక్కగానే జరుగుతూ ఉన్నాయి. టెలికాన్ఫరెన్స్లు కూడా ఇక్కడ కూడా సైదాపురం పేరు వినబడట్లేదు, చక్కగానే జరుగుతున్నాయి. ఇదే టెంపోని కొనసాగించాల్సిందిగా ఆదేశించాం. అదేవిధంగా ఎనర్జీస్ ఇంతకు ముందులా కాకుండా చాలా నిష్పక్షపాతంగా, అవినీతి రహితంగా జరగాలని, ఎక్కడ కూడా ఎటువంటి తేడాలు ఉండకూడదని ఉదయాన 6 గంటలకంతా ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజల చేత, ఉపాధి హామీ కూలీల చేత ఎక్కువ పని చేయించుకోవాలని. మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ సుబ్బయ్యను జనసేన బీజేపీ నాయకులు కలిశారు. తహసీల్దార్కు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం జనసేన సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పినుబాక ప్రసాద్, ఖాదర్వలి, జాకీర్, పవన్, సురేష్, సుధాకర్, సుబ్రహ్మణ్యం, వీర మహిళలు వాణి, భవాని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగంగా నూతనంగా అనుబోలు మండలానికి వచ్చినటువంటి మండల రెవెన్యూ అధికారిని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మండల అధ్యక్షులు ప్రసాద్ గారు, మరియు మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు, మరియు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇదే మనుబోలు మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల ఆక్రమణ, అదేవిధంగా పంచాయతీ స్థలాల ఆక్రమణ, గ్రావెల్ దందా, వీటన్నిటి విషయాల మీద కూడా జగనన్న లేఅవుట్లో చేసినటువంటి అవినీతి అక్రమాలు, వీటన్నిటిని కూడా పూర్తిగా పరిశీలించి ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రజలందరికీ కూడా న్యాయం చేసి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా రక్షించాలని చెప్పి, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అర్హులైన వారికి అందించాలని చెప్పి ఈరోజు మండల రెవెన్యూ అధికారి గారికి వినతి పత్రం రూపంలో తెలియజేశాం. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి చండ శాసనుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి గౌరవంగా ఒకటే చెప్తా ఉన్నాం. నీకు 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏమి ఉద్ధరించావు, ఏం అభివృద్ధి చేసావు, రా చర్చలకి మాట్లాడుకుందాం. నీ హయాంలో ఇదే మనుబోలు మండలంలో నీ చెంచాగాడు రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపాము. ఆయనకి పుష్పగుచ్చము సెలవు ఇచ్చి సత్కరించి మనుబోలులోని పలు రెవెన్యూ సమస్యల మీద చర్చించి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఇది వరకు ఉన్న అధికారులందరూ ఎంతో అవినీతి పరంగా చేసి ఈ భూములు కానీ పొలాలను కానీ ఇవన్నీ చాలా అనైతికలుగా చాలామందికి రాసివ్వడం జరిగింది. అందులో భాగంగా రీసెంట్గా కొమ్మలపూడిలో కూడా ఒక వైసీపీ ముఖ్య అనుచరుడు ఎంతోమంది పొలాలని అన్నింటినీ కబ్జా చేసి అనధికారికంగా రాయించుకోవడం జరిగింది. దాని మీద కూడా రీసెంట్గా ఎంఆర్ఓకి వాళ్ళు వినతిపత్రం ఇచ్చారు. ఇలాంటి సమస్యలన్నింటినీ ఈ నూతన ఎంఆర్ఓ గారికి మేము విన్నవించుకొని మంచి పరిపాలన అందించాలని, ముఖ్యంగా మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ప్రతి వారము సమీక్ష చేస్తూ మండల పరిధిలో ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇలా అధికారులు చేసినందువలన నిజాయితీగా పరిపాలన జరగచ్చు. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి తెలియజేసి మంచి అధికారిక పాలనను ఇవ్వాలని కోరుకుంటూ ప్రగతి సేవా సంస్థ సేవలు అభినందనీయమని శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మైరీ శ్యామ్ యాదవ్ కొనియాడారు. గూడూరులోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆశ అనే మహిళకు కుట్టు మిషన్ అందజేశారు. తల్లిదండ్రుల పేరిట ఎండి వాసు అనే వ్యక్తి దాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, ప్రభాకర్, శివకుమార్ రెడ్డి, పోతిరెడ్డి పెంచులయ్య, కృష్ణారెడ్డి, మునిప్రసాద్, రామకృష్ణ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీసు నందు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన ఒక అమ్మాయికి కుట్టు మిషన్ని బహుకరించడం జరుగుతుంది. ఈ కుట్టు మిషను మా మిత్రుడు హైదరాబాదులో ఉంటున్న వాసు ఈ ఒక మంచి బిల్డర్ అయిన ఎస్ఎల్వి కంపెనీని ఒకటి స్థాపించి ఎల్ఎస్ ప్రాజెక్టు అధినేత మా వాసు అంటే కోట మండలంలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు అంచెలంచెలుగా మంచి ఉన్నత స్థానానికి ఎదిగి ఈరోజు 10 మందికి ఉపాధి కల్పిస్తున్న మా వాసుకి ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నగారి పేరు మీద ఈ ఒక కుట్టు మిషన్ ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. మా వాసుకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా వాసు ఇంకా దినదిన అభివృద్ధి చెంది మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మరొక కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గూడూరులో ఉన్నటువంటి ఒక నిరుపేద మహిళకి ఇంత మంచి కుట్టు మిషన్ అందజేయడం అనేది ఇది ప్రగతి సేవా సంస్థ ద్వారా జరుగుతున్నట్టు ఒక అద్భుతం. ఇలాంటి సంస్థల యొక్క గుడ్విల్ వల్ల ఎక్కడి నుంచో చాలా మంది మంచి కార్యక్రమం చేయడానికి ఒక ఆదర్శంగా ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చంద్రానికి చాలా గొప్ప విషయాలు, చాలా గొప్ప వ్యక్తి. అలాగే ఈరోజు మయూరి సామన్న ద్వారా ఈ కుట్టు మిషన్ ఇప్పించడంలో ఆంతర్యం ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కథలు, సేవే మహాభాగ్యంగా భావించి నిరంతరం ప్రగతి సేవా సంస్థే కాకుండా ఇటీవల ప్రగతి న్యూస్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి తద్వారా మన గూడూరు మరియు పరిసర ప్రాంత పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న చంద్రాకి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కుట్టు మిషన్ని ఆశ అనే ఒక పేద మహిళకి స్పాన్సర్ చేసినటువంటి వాసు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సైదాపురం మండలాభివృద్ధి అధికారిగా శివకుమార్ నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన్ను ఉపాధి క్షేత్ర సహాయకులు ఘనంగా సత్కరించారు. ఎంపీడీఓ శివకుమార్కు వారు పొలమాలు వేసి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాట్లాడారు. రండి. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,400 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,288 రూపాయలు పలికింది. ఇక గ్రాము బంగారం ధర 6,911 రూపాయలు ఉంది. అలాగే వెండి గ్రాము ధర 90 రూపాయల 40 పైసలు నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన నాయకులు. ఉపాధి గ్రామ సభలకు విరివిగా ప్రజలు హాజరయ్యేలా చూడాలి. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్యదర్శులు ఉపాధి సిబ్బందికి సూచించిన ఎంపీడీఓ శివకుమార్. కృష్ణ దర్శనం శోభాయాత్రను జయప్రదం చేయండి. గూడూరు
గూడూరులోని కేశవ నిలయంలో గోడ పత్రికలు ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన శ్రీకృష్ణ దర్శనం మరియు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఆలయాభివృద్ధికి నగదు వెచ్చిస్తాం. నాయుడుపేటలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ ఆలయానికి తెక్కింపు చేపట్టిన దేవాదాయ శాఖ అధికారులు, కమిటీ ప్రతినిధులు, పర్యవేక్షించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.